నమస్తే, జై శ్రీరామ్. నేను మాజీ సెక్యులర్ హిందూ ప్రవీణ్ పగడాల గారు. ఆయన మరణించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన లేరు కాబట్టి ఆయన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆయన లేడని గౌరవించడం కాదు, ఆయన మనల్ని దేవ చేసి మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఏమి లేడు కాబట్టి, ఆయన శరీరం లేదు కాబట్టి, ఆయన ఏం అనలేడు కాబట్టి ప్రస్తుతం ఆయన్ని గౌరవాన్ని గౌరవిస్తున్నాను. అయితే అంతకుముందు మన దేవి దేవతలని చాలా దగ్గరలా రామాయణాన్ని కూడా అవమానించినట్టు నేను చూశాను. అయితే శివశక్తులు ఆయన కరుణాకర్ గారు కౌంటర్లు కూడా వేశారు. అక్కడికి ఓకే. ఆయన చనిపోయిన తర్వాత ఈ అజయ్ గారు ఇంకా ఎవడో పేర్లు ఉన్నాయి, నా యాళ్ళ పేర్లు ఒక్కొక్కడు వీడు నోరు తీర్చుకొని మాట్లాడేవాడు కూడా పేరు ఒక్కటే గుర్తొస్తుంది నాకు బాగా. ఆడు ఓవర్ రాజకీయం చేసినట్టు, ప్రభుత్వం చంపించేసిందని, లేకపోతే ఇంకొకడైతే పోదంట వాడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చంపించేసాడని చెప్తాడు. ఏం అవసరం రా నాయన, ఏం అవసరం రా, ఎందుకు చేస్తాంరా? మేము దుర్మార్గులమే. మమ్మల్ని మతాలు మార్చడానికి వస్తున్నందుకు, మా సనాతన ధర్మాన్ని చెడగొడుతున్నందుకు మేము దాంట్లో ఉన్న విషయాలు బయటికి తెలియజేసి మా హిందువులు మేము కాపాడుకుంటున్నారా స్వామి, మేము ఏం చేయట్లేదు మిమ్మల్ని పడే, ఎందుకు వస్తున్నారా? అదిగాక ఒకటేమైనా ఆ శవాన్ని ఆధారంగా తీసుకొని హిందువులే చంపారు అని చెప్తున్నారు. క్లియర్గా తెలుస్తుంది కదరా. సీసీటీవీలో 300 కెమెరాలు, సీసీ కెమెరాలని పరిశీలిస్తే కొన్ని ఫుటేజీలు తీసుకొస్తే అతను ఎక్కడ నుంచి ప్రయాణం చేశాడు, ఎలా మందు తాగాడు, కూర్చో ఉండేది, తర్వాత యాక్సిడెంట్ అయి ఉండేది, మొత్తం క్లియర్గా కనపడుతుంది కదా. 4 కార్ల గురించి కూడా ఎంక్వైరీ చేశారంట పోలీసులు. పోయే కారుల్లో కూడా 1-2 చూసాము, వాళ్ళ హెడ్ లైట్ లేకుండా వెళ్తున్నాడు, అలా జరిగింది అని కూడా చెప్తున్నారు క్లియర్గా. పోలీసు ఒక అతను డ్యూటీలో ఉన్న వ్యక్తి కూడా అతనికి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చాడని కూడా, కూల్ డ్రింక్ ఇచ్చేలోపు వెళ్ళిపోయాడని కూడా, ఇలాంటివన్నీ ఆధారాలు బయటపడుతున్నాయి, ఫోటోలు బయటపడుతున్నాయి, ఇన్ని డీటెయిల్గా బయటపడుతున్నా కానీ ఎందుకు వస్తున్నారా నాయన మీరా? మిమ్మల్ని మీరు ఏదో చేసుకోవాలి, ఇది దొరికింది మనకు అవకాశం అని చెప్పేసి హిందుత్వాన్ని నాశనం చేసేయాలి, హిందువులు అందరు తప్పులు చేశారు, వాళ్ళే మర్డర్ చేశారు అనేలా తెలియజేసేయాలి అని పిచ్చి వాగుళ్ళని వాగి సర్వనాశనం చేసుకుంటున్నారు మీ మతాన్ని మీరు జాలరా మీ మతాన్ని సర్వనాశనం చేసుకోవడానికి. మేము ఉన్నది చెప్తుంటే మీరు లేనిది కల్పించుకొని చెప్పడానికి మీరు చాలు. ఎందుకు రావదే అజయ్ బాబుగా, నీకు నోరు పనికిరావు, నోరు ఒకటి ఉంటుంది తప్ప దేనికి పనికిరావు. నోరున్నోడికి సబ్జెక్ట్ లేదు, నోరు తప్ప నీకు దేనికి మాట్లాడలేవు. అది నీ బతుకు, నువ్వు నీ చండాల బతుకు నా కొడక, వేస్ట్ నా కొడక. ఇంతసేపు వాళ్ళ వీళ్ళ మీద పడ్డమే. ఇప్పుడు కొత్తగా ఈ రాజేష్ మహాసేన కూడా మాట్లాడాడు ప్రవీణ్ పగడాల గారి గురించి. కొంచెం చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని కూడా చెప్పాడు. మా ధర్మాన్ని అవమానించేవాడు గొప్పవాడు ఎందుకు అవుతాడు? మా ధర్మాన్ని అవమానించి ఎందుకు గొప్పవాడు అవుతాడు? కరుణాకర్ గారిని కూడా మతోన్మాదులని చెప్తున్నాడు ఈ రాజేష్ మహాసేన. వెనక ఒక 5 మందిని ఫోటోలు వేసుకొని వాళ్ళతో పాటు కరుణాకరం కూడా కలుపుకొని మతోన్మాది అంటాడు. వేరే రాజేష్, నీకు విషయం చెప్తాను నేను. భారతదేశంలో మొట్టమొదటి మతాలు మార్చింది ఒక క్రైస్తవుని. మా మీదకి వచ్చి, మా దగ్గరకు వచ్చి మతాలు మార్చి, మమ్మల్ని అవమానించి, మతాల్లో నుంచి, మా ధర్మంలో నుంచి మీ దగ్గరికి తీసుకోపోయి వాళ్ళని మతోన్మాదులుగా చేసింది క్రైస్తవమే. ఎప్పుడు హిందువు మేము దగ్గరికి వచ్చి మతాలు మారమని లేదా భయపెట్టి మేము ఎప్పుడు ఎక్కడా చేయలేదురా, నిన్నే రాజేషా మేము చేయలేదురా. కాబట్టి మతోన్మాదులు మీరు. మిమ్మల్ని చూసి ఒక్కొక్కరుగా ఎంత చేస్తున్నారా అని తెలుసుకొని మేము వస్తున్నాం తప్ప మేముగా మతోన్మాదులం కాదు. మీరు ముందు మతోన్మాదులయ్యి మమ్మల్ని జాగ్రత్త పరిచేలాగా చేసుకున్నారు. మీరే చేస్తున్నారు ఆ విధంగా. మమ్మల్ని మేమే జాగ్రత్త పడడానికి మీరే తయారు చేస్తారు. ఇప్పుడు నేను ప్రశాంతంగా సెక్యులర్ హిందూ ఎందుకు అంటున్నాను, అప్పుడు ఏం తెలీదు. నా కాడకు కూడా వచ్చి మతం మార్చే ప్రయత్నం చేశాడు కాబట్టి నేను ఇప్పుడు అదే మాట చెప్తున్నా. నన్ను మతం మార్చేదానికి వచ్చారు కాబట్టి నాకు అర్థమైంది, ఓహో మమ్మల్ని మేము కాపాడుకోకపోతే మేము నాశనం అయిపోతామని. అదే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పటివరకైనా మీ క్రైస్తవులు ఆలోచించండి. లేనిపోని ఎన్ని ఉంటే అన్నీ మీరు కల్పించుకొని సనాతన ధర్మం మీద పడినంత మాత్రాన అవేమి నిజాలు కాదు, అన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. సో తెలుసుకుంటారని, మీ గొర్రెలందరూ తెలుసుకుంటారని భావిస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.